इसका भी किया टाटा बंगलो स्ट्रांग है भैया వచ్చాడు 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 నమస్తే అందరికీ భయ్యా అందరు ఎలా ఉన్నారు మనమైతే కూల్ ఉన్నాం భయ్యా ఈ హాట్ వెదర్లో కొంచెం కూల్ అయితే అయినాము బికాజ్ ఆఫ్ కొంచెం వెదర్ అనేది కూల్ అయింది కాబట్టి సో ప్రస్తుతానికి మాప ఏందబ్బాయి భలే ఉన్నాయి గ్రేప్స్ ప్రస్తుతానికి మనం ఉంది కుకుట్పల్లి నుంచి మనం బౌరంపేట అయితే వెళ్తున్నాము బౌరంపేట ఐడియా ఉండొచ్చు చాలామందికి బౌరంపేట ఎక్కడంటే మన నిజాంపేట అవతల నిజాంపేట ఈ నేషనల్ హైవే నుంచి ముందుకెళ్ళి మియాపూర్ నుంచి రైట్ తీసుకుంటే అలా బాచ్పల్లి ఆ రూట్లో అయితే మనకు కనెక్ట్ అవుతుంది బౌరంపేట అనేది సో అక్కడ చిన్న పని ఉంది ఆ పని కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేద్దాం గ్రేట్ అండి మరి జాబ్ అది ప్రస్తుతానికైతే కొంచెం స్ట్రగ్లింగ్ అండి ఇప్పుడు బౌరంపేటలో ఉన్న వాళ్ళకి కొంచెం సిటీ కనెక్ట్ కావాలంటే ఈ కుకుట్పల్లి హైవే ఏదైతే మనకు జేఎన్టీయూ ఈ మియాపూర్ ఏదైతే హైవే కనబడుతుందో అది కనెక్టివిటీ అనమాట సో చూద్దాం మనకు ఏదైనా ఈ లోపల మనం వెళ్ళే ప్లేస్ లోపల ఏదైనా కంటెంట్ దొరికితే అది అప్లోడ్ అయితే కంపల్సరీ చేస్తాను నేను నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు నేను తెలుస్తాను కదా భయ్యా మన వీడియో అందరూ పూర్తిగా చూడట్లేదు కొంచెమే చూస్తున్నారు నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు దయచేసి అన్న నా రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి 50% అయితే సబ్స్క్రైబర్ చూస్తున్నారు 50% అయితే నాన్ సబ్స్క్రైబర్ చూస్తున్నారు నా చిన్న రిక్వెస్ట్ ఈ మధ్య ఎక్కువ వినబడుతుంది బౌరంపేట అనే ఏరియా పేరు ఇదివరకు అయితే అసలు ఎవరు ఆ పేరు కూడా అలాంటిది ఏరియా ఒకటి ఉందా అన్న కూడా విషయం కూడా గుర్తులేదు జనాలకి ఈ మధ్య ఎక్కువ వినబడుతుంది డ్యూ టు కన్స్ట్రక్షన్ అనుకుంటా నాకు తెలిసి చాలామంది అయితే సిటీని వదిలేసి సిటీ అవుట్స్కట్లో ఉండడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు మేబీ అక్కడ కన్స్ట్రక్షన్ అన్నీ పెరిగిపోయి ఉండొచ్చు అందు గురించే ఎక్కువ వినబడుతుంది మధ్య బౌరంపేట ముందు నుంచి అయితే మనమైతే రైట్ తీసుకోవాలి భయ్యా వాడు చెప్తుంది నిజమే సార్ ఏమైంది అంకల్ क्या हुआ वो ब्रेक हमारा पीछे आ गया ठोक गया क्या इसको लगा उसको लगा डैमेज है यहाँ पे ब्रेक हमारा आ गया गिरने टूट गया टाटा बंगलो स्ट्रांग है भैया
అది ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చింది. నేను ఎక్కడ నొక్కేస్తాను అని నేను లెఫ్ట్ నుంచి వస్తున్నా, కుక్క మధ్యలోకి వచ్చింది, సడన్ గా రైట్ తిప్పేసినా కూడా నాకు తప్పే కదా. అలా ఎలా తప్పు వాళ్ళు కూడా అదే అంటున్నారండి, మీ తప్పే అంటున్నారు. వాళ్ళు కూడా ఆ తప్పు అనట్లేదు, మీరు తప్పు వచ్చింది మొత్తానికి అయితే టాటా బండితోటి ఈ బండి గుర్తుందా మరి మొత్తం ఇదైతే డ్యామేజ్ అవుతుందా ఎంత. ఫ్యూచర్లో ఎప్పుడైనా కార్ తీసుకోవాలనుకుంటే కనుక టాటా కార్లే తీసుకోండి భయ్యా, ఎందుకంటే అవి అంత స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి. జై టాటా. మరి వాళ్ళు దేంతో కడుతుర్రో అంటే బాడీ దేంతో బిల్డ్ చేస్తారో అర్థం అవ్వట్లేదు, కానీ కిరాక్ ఒక రేంజ్. నాకు తెలిసి టాటా మహేంద్ర కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి బండ్లలో. అదే ఇప్పుడు ఈ బండ్లు ఉన్నాయనుకో, ఈ బండ్లు చిన్న డ్యామేజ్ అయినా పెద్ద బొక్క పడుతుంది. ఇవి మరి ఫైబర్ తోటి ఉంటాయా దేంతో ఉంటాయో అర్థం కాదు. ఇవి మైలేజ్ మాత్రం, ఈ కంపెనీలు మైలేజ్ మాత్రమే చూసుకుంటారు కానీ బాడీ సేఫ్ సైడ్ అవి చూడట్లేదు. సో మరోవర్ అని చెప్పొచ్చేది ఏంటంటే బాడీ బాగుండాలి అంటే మైలేజ్ తక్కువ ఇచ్చినా పర్లేదు, బాడీ బాగుంటే లోపల ఉన్న పర్సన్స్ కూడా అంత డ్యామేజ్ ఏం కాదని నా ఉద్దేశం. ఇది నా పర్సనల్ ఒపీనియన్. దాని ముంగట ఆ కార్తో పోల్చుకుంటే ఇంకా మిగతా కార్లన్నీ అంటే ఆ రేంజ్లో మిగతా కార్లన్నీ అంత ఏం మ్యాచ్ అవ్వట్లేదు. దానికి పోటీ రారు నాకు తెలిసి. టాటా కార్కి ఉన్న వాల్యుబుల్ దాని యొక్క గ్రేట్నెస్ అనేది మనకు అర్థమైపోయింది. సో ఈ వ్లాగ్ అనేది నేను ఇక్కడితో అయితే నేను ఎండ్ చేస్తున్నా. ఒకవేళ ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అయ్యా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్.